ప్రభువునందు ప్రియమైన దేవుని కుటుంబములారా, మీ అందరికీ మన ప్రియ ప్రభువును మన ప్రియమైన రక్షకుడు యేసుక్రీస్తు వారి నామములో శుభములను తెలియచేస్తున్నాం. మరొక శుక్రవార సాయంకాల ఆరాధనకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. మీరందరూ కూడా మీ గృహాలలో ఈ ఆరాధన నిమిత్తము సిద్ధంగా ఉన్నారని తలస్తూ దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. తలలు వంచి ప్రారంభ ప్రార్థనను చేసుకుందాం. అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమును బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. గడిచిన ఆదివారం నుండి దేవాయి శుక్రవార సాయంకాలం వరకు మీరెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచారు నాయన. దేవా, ఈ వారమంతా ఈ దినములన్నిటిని కూడా మీరు మాకు ఇచ్చిన కృపను బట్టి, అనుకూలమైన పరిస్థితులన్నిటిని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాము. మీ సన్నిధిలోనికి మేము వచ్చినప్పుడల్లా మేమేమైనాను అది కేవలము ప్రభువా మీ ఉచితమైన కృప మాత్రమే అని ఒప్పుకొని వందనాలు చెల్లిస్తున్నాం. దేవా, ఇదిగో ఈ సమయంలో మిమ్మల్ని ఆరాధించడానికి, అలాగే తండ్రి మీ లేఖనాలను మేము నాయన ఇదిగో తండ్రి మరి ధ్యానించుకొని మీ యొక్క దివ్యమైనటువంటి సందేశాన్ని మేము స్వీకరించడానికి, అలాగే ప్రభువా మా విన్నపములను మీ సన్నిధిలో తెలియచేసుకోవడానికి మంచి తరుణాన్ని అనుగ్రహించారు. దేవ, ఆరాధనలో ప్రవేశిస్తూ ఉండగా ఆత్మతో సత్యంతో ఆరాధించగలిగేటటువంటి కృప నడిపింపు మీరే మాకు అనుగ్రహించండి తండ్రి. దేవా, ఇదిగో మరి గృహములలో చేరిన మీ ప్రియ బిడ్డలందరినీ బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ, దేవా ఇదిగో తండ్రి మరి మాధ్యమం ద్వారా ప్రభువా వారు ఆరాధనలో పాల్గొంటూ ఉండగా నాయన మీ నిండైనటువంటి సన్నిధిని వారు అనుభవించి నాయన ఆనందించి ఆశీర్వదించుకున్నట్లు సహాయం చేయమని, మీరే మహిమ పొందమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మనమందరమును కలిసి ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకంలో నుండి 81వ కీర్తన, భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును, ఈ కీర్తన పాడుతూ ఆరాధనలో ప్రవేశిద్దాం. కీర్తన సంఖ్య 81. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును, వృజినములపై జయమునిచ్చిన విజయుడా నేను వేడుకొందు. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును, దివ్య పదవిని విడిచి నీవు దీనుడవై పుట్టినావు. భవ్యమైన బోధలెన్నో బాగుగా ధర నేర్పినావు. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును, నరులగావను పరము నుండి ధరకు నీవు వచ్చినావు. పరుడనైనా నా కొరకు నీ ప్రాణము నర్పించినావు. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును, చెడిన వాడా నైనా నన్ను చేరదీసి ప్రోచినావు. పడిన నాదు గోతి నుండి పైకి లేవా నెత్తినావు. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును, ఎంత ప్రేమ ఎంత దయ ఎంత కృపయేసయ్య నీకు, ఇంతయనివా నింపనిలలో ఎవనికి నిసాధ్యంబు కాదు.
భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ప్రభువా మమ్మను కనికరింపుము. ప్రభువా మమ్మను కనికరింపుము. క్రీస్తు మమ్మను కనికరింపుము. క్రీస్తు మమ్మను కనికరింపుము. ప్రభువా మమ్మను కనికరింపుము. ప్రభువా మమ్మను కనికరింపుము. మనమందరమును కలిసి మన విశ్వాసమును ఒప్పుకుందాము. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడును మన ప్రభువునైన యేసు క్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భమున ధరింపబడి కన్య అయిన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారము క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు అదృశ్య లోకంలోనికి దిగిననియు చనిపోయిన వారిలో నుండి మూడవ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రియగు దేవుని కుడి చేతి వైపున కూర్చుని ఉన్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేటకు అక్కడ నుండి వచ్చుననియు నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘముగు పరిశుద్ధుల సహవాసమును పాప క్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. ఈ సమయం కొరకైనటువంటి ఉత్తర ప్రత్యుత్తర కీర్తనను మనం అనుసరిద్దాం. ఈ శుక్రవారం ఆరాధన కొరకైనటువంటి ఉత్తర ప్రత్యుత్తర వాక్య భాగ్యము 119వ సంకీర్తన 145వ వచనం నుంచి 152వ వచనం వరకు చదువుకుందాం. 119వ సంకీర్తన 145వ వచనం ప్రారంభం. యెహోవా, హృదయపూర్వకముగా నేను మొరపెట్టుచున్నాను, నీ కట్టడలను నేను గైకొనున్నట్లు నాకు ఉత్తరమిమ్ము. నేను నీకు మొర్రపెట్టుచున్నాను, నీ శాసనముల చొప్పున నేను నడుచుకున్నట్లు నన్ను రక్షింపుము. తెల్లవారక మునిపే మొరపెట్టి తిని నా మాటల మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రి జాములు కాకమునిపే తెరుచుకొందును. నీ కృపను బట్టి నా మొర ఆలకింపుము. యెహోవా, నీ న్యాయ విధులను బట్టి నన్ను బ్రతికింపుము. దుష్కార్యములు చేయవారును నీ ధర్మశాస్త్రము త్రోసివేవారును నా యొద్దకు సమీపించుచున్నారు. యెహోవా, నీవు సమీపముగా ఉన్నావు, నీ ఆజ్ఞలన్నీ సత్యమైనవి. నీ శాస్త్రములను నీవు నిత్యములుగా స్థిరపరిచితివని నేను పూర్వము నుండి వాటి వల్లనే తెలుసుకొని ఉన్నాను. తండ్రికిన్ కుమారునికిన్ పరిశుద్ధాత్మకును ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడు యుగయుగము లందుండునట్లు మహిమా కలుగునుగాక. ఆమేన్. ఈ శుక్రవార సాయంకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనములు చదువుకుందాము. పరిశుద్ధుడైన మత్తయి రాసిన వార్త 18వ అధ్యాయము 10వ వచనం నుండి 14వ వచనం వరకు. మత్తయి వార్త 18వ అధ్యాయము 10వ వచనం నుండి 14వ వచనం వరకు. ఈ చిన్నవారిలో ఒకరినైనను తృణీకరింపకుండా చూచుకొనడి. వీరి దూతలు పరలోకమందున నా తండ్రి ముఖమును ఎల్లప్పుడూ పరలోకమందు చూచుచుందురని మీతో చెప్పుచున్నాను. మీకేమి తోచును? ఒక మనుష్యునికి 100 గొర్రెలుండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల 99 కొండల మీద విడిచి వెళ్ళి తప్పిపోయిన దానిని వెదకడా. వాడు దానికి కనుగొనిన ఎడల 99 గొర్రెలను గూర్చి సంతోషించినంతకంటే దానిని గూర్చి ఎక్కువగా సంతోషించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అలాగుననే ఈ చిన్నవారిలో ఒకడైనను నశించుట పరలోకమందున్న మీ తండ్రి చిత్తము కాదు.
ఓ ప్రభువా మమ్మల్ని కనికరింపు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక ముఖ్యమైనటువంటి ప్రకటన. రేపటి దినము అక్టోబర్ 31వ తారీఖు. మరి మనందరికి కూడా తెలిసినట్లుగా అది మహా సంస్కరణోద్యమ దినము, మరి మత సంస్కరణోద్యమ దినం, రిఫర్మేషన్ డే. కాబట్టి రేపు సాయంకాలం 7 గంటలకు మనకు ఈ మతోద్ధరణ ఆరాధన ఉంటుంది. అది కూడా ఆన్లైన్లోనే మీకు అందించబడుతుంది. కాబట్టి ఇది మనకెంతో విశేషమైన దినం. దేవుణ్ణి మనము మరి ఘనముగా స్తుతించవలసినటువంటి దినం. కాబట్టి మీరందరూ కూడా రేపు సాయంకాలం మరలా తిరిగి 7 గంటలకు ఈ ఆరాధనలో మీరు పాల్గొని దేవుని ఆశీర్వాదాలు పొందాలని నేను మీకు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మనం దేవుని యొక్క వాక్యం వినడానికి మన హృదయాలను మనం సిద్ధం చేసుకుందాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకంలో నుండి 432వ కీర్తన, యేసు మమ్ము నడిపించు నీదు కాపు కావలెను. ఈ కీర్తన పాడుతూ వాక్య ధ్యానం కొరకు మనల్ని మనం సిద్ధపరచుకుందాం. కీర్తన సంఖ్య 432. యేసు మమ్ము నడిపించు నీదు కాపు కావలెన్, నీవు మమ్మును పోషించు మమ్ము చేర్చు మందలో. యేసునాథా ప్రియనాథా మమ్ము విమోచించుమా. యేసునాథా ప్రియనాథా మమ్ము విమోచించుమా. మమ్ము నాదరించు యేసు మాకు పాలకుండవు. పాప మార్గమందు నుండి ప్రేమతో దప్పించుమి. యేసునాథా ప్రియనాథా మొర్రనాలకించుమా. యేసునాథా ప్రియనాథా మొర్రనాలకించుమా. బీద పాపులైన మమ్ము నీవంగీకరింతువు. మమ్మును పవిత్ర పరిచి మమ్ము విడిపించుమి. యేసునాథా ప్రియనాథా నిన్ను నాశ్రయింతుము. యేసునాథా ప్రియనాథా నిన్ను నాశ్రయింతుము. బాల్యమందు నిన్ను చేరి నిన్ను హత్తుకొందుము. ప్రియా రక్షకుండ యేసు నీ ప్రేమ చూపుమా. యేసునాథా ప్రియనాథా మమ్మింకా ప్రేమించుమా. యేసునాథా ప్రియనాథా
మమ్మింకా ప్రేమించుమా. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము మీకు కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ మహోన్నతుడా, మీ నామమునకు వందనములు చెల్లించుకుంటున్నాం. మిమ్మల్ని జ్ఞాపకము చేసుకున్నటకు, మీ నామమును స్మరించుటకు, మిమ్మల్ని కీర్తించుటకు మాకు అనుగ్రహిస్తున్న అత్యధికమైన కృపను బట్టి మీకు వందనములు చెల్లించుకుంటున్నాం ప్రభువా. పరిశుద్ధ ఆదివారమున అలాగనే ప్రతి శుక్రవారం సాయంకాలమున ప్రభువా, ఈ పరిశుద్ధ ఆలయములో తండ్రి జరుగుతున్న ఆరాధనలో మీరు మాతో ఉండి మమ్మలను నడిపిస్తూ ఉన్నారు, మమ్మలను బలపరుస్తున్నారు, మమ్మలను సాధనములుగా వాడుకుంటున్నారు. అలాగనే స్తుతించుటకు, ఆరాధించుటకు, వాక్యమును వినుటకు సిద్ధపడిన మీ ప్రియ విశ్వాసులను కూడా ఆ రీతిగానే జ్ఞాన హృదయముని మీరు దయచేసి నాయన విత్తబడుతున్న ప్రతి వాక్యమును అర్థం చేసుకొని తద్వారా ఫలించుటకు వారికి సహాయము దయచేస్తూ ఉన్నారు. ఈ దినమున అక్టోబర్ నెలలో చివరి శుక్రవారపు సాయంకాలమున ప్రభువా, మేము తండ్రి మీ వాక్యమును ధ్యానించుతూ ఉండగా మా ఆశ్రయదుర్గమా, మా విమోచక, నా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానములు నీకు అంగీకారముగా చేసుకునమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని సంఘ విశ్వాసులారా, గృహములలో చేరినటువంటి ప్రియ కుటుంబీకులారా, మీకందరికీ కూడా ప్రభు నామమున సాయంకాల శుభములు తెలియజేస్తున్నాను. గత శుక్రవారము నుండి ఆదివారపు ఆరాధనలో మనమందరము పాలు పంపులు పొంది తిరిగి మరొక శుక్రవారము సాయంకాలమున ఈ రీతిగా చేరి దేవునిని స్తుతించి ఆరాధించి ఆయన వాక్యమును ధ్యానిస్తూ ఉన్నాం. దేవుడు మనకు అనుగ్రహిస్తున్న కృపను బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రత్యేకించి ఈ అక్టోబర్ నెల, ఈ నెలని మనము జ్ఞాపకం చేసుకొనగానే మనకి గుర్తుకు వచ్చేటువంటిది రిఫర్మేషన్, మత సంస్కరణ ఉద్యమ ఉత్సవము జరుపుకునేటటువంటి 31వ తారీఖు. దానికి ముందుగా వచ్చినటువంటి ఈ శుక్రవారపు ఆరాధనలో మనమందరము చేరి దేవునిని కొద్ది సమయము ధ్యానించడానికి సిద్ధపడదాం. ఈ దినము మనం చదువుకున్నటువంటి వాక్య భాగము మత్తయి సువార్త 18వ అధ్యాయము 10 నుండి 14 వచనములు. ఈ వాక్యమును ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు మనకి 2 ప్రాముఖ్యమైన విషయాలు జ్ఞాపకానికి వస్తూ ఉన్నాయి. ఒకరు గొర్రెలను కాచేటటువంటి, కాపాడేటటువంటి, మేపేటటువంటి కాపరి. 2 ఆ కాపరి చేత కాయబడుతున్నటువంటి, మేపబడుతున్నటువంటి గొర్రెలు. చాలా చిన్న దృష్టాంతాన్ని యేసు ప్రభువారు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. 10 నుండి 14 వచనాల్లో వ్రాయబడినటువంటి వాక్య భాగంలో 3 ప్రాముఖ్యమైన విషయాలు, మనకి తెలిసినటువంటి విషయాలు, మనం ఇప్పటికే గ్రహించినటువంటి విషయాలు మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాపరికి కలిగినటువంటి 100 గొర్రెలలో ఒకటి తప్పిపోయినప్పుడు ఆయన, అంటే ఆ కాపరి 99 గొర్రెలను కొండల మీద విడిచిపెట్టి, ఆ మాట వ్రాయబడింది అక్కడ స్పష్టంగా, ఆ తప్పిపోయిన ఒక గొర్రె కొరకు వెతకడం ప్రారంభిస్తాడు. దానిని కనుగొన్నప్పుడు, అది ఎక్కడ చిక్కుబడిందో, దాని యొక్క ఉనికి అది ఎక్కడ చిక్కుబడిపోయిందో దానిని తెలుసుకొని అక్కడికి వెళ్ళి దానిని విడిపించి తన భుజం మీద వేసుకొని తిరిగి మంద దగ్గరికి వస్తాడు. ఆ విడువబడినటువంటి 99 గొర్రెల వలన కలిగేటటువంటి సంతోషము కంటే ఈ తప్పిపోయి
దొరికిన ఈ గొర్రె వలన, ఈ 100వ గొర్రె వలన ఆ కాపరికి ఎక్కువ సంతోషము కలుగుతుంది. ఇది క్లుప్తంగా ఈ వాక్య భాగంలో ఉన్నటువంటి సారాంశం. అయితే ఇక్కడ 2 ప్రాముఖ్యమైన విషయాలని మనము ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుందాం. సాధారణంగా మనకి కలిగినటువంటి ఆస్తి కానివ్వండి, లేకపోతే మనకి కలిగినటువంటి వాటిలో ఒక వంతు మనము పోగొట్టుకొనబడినది ఒక ప్రమాదకరమైన పరిస్థితులలో ఉన్నప్పుడు, దాని వలన, ఆ పరిస్థితుల వలన మనకి బాధ కానీ, ఇబ్బంది కానీ, ప్రమాదము కానీ, ప్రాణాంతకము కానీ ఏదైనా ఉన్నప్పుడు మనం రిస్క్ చేయడానికి 1-2 సార్లు ఆలోచన చేస్తాం. ఎందుకంటే మనకి కలిగిన దానిలో 99 వంతులు మన దగ్గరే ఉన్నది. పోగొట్టుకొనబడినటువంటి ఒక వంతు, ఒక భాగము ఆ రిస్కీ ఏరియాలో లేకపోతే ప్రమాదకర పరిస్థితులలో అది ఉన్నప్పుడు మనము సాహసించం. పోతే పోయింది లేని మిగిలిన 99% మన దగ్గరే ఉన్నది అని మనం అనుకుంటాం. అయితే ఇక్కడ వ్రాయబడినటువంటి ఈ మాటలు, తాను కొండల మీద విడిచిపెట్టినటువంటి 99 గొర్రెల వలన కలిగేటటువంటి సంతోషము కంటే తప్పిపోయి దొరికినటువంటి ఈ ఒక్క గొర్రె వలన ఆ కాపరికి ఎక్కువ సంతోషము కలుగుతుంది. ఒకవేళ ఈ కాపరి ఈ ఒక్క గొర్రె ప్రమాదంలో ఉన్నది, నేను వెళ్ళి దానిని వెతకడంలో నా ప్రాణము పోతుందేమో అని ఆలోచన చేసినట్లయితే ఆ ఒక్క గొర్రె కోసము, తప్పిపోయిన గొర్రె కోసం వెళ్ళడు. నాకు 99 గొర్రెలు ఇంకా మిగిలి ఉన్నాయి కాబట్టి ఈ మిగిలినటువంటి ఈ మందతోటి నేను సురక్షితంగా, క్షేమంగా ఉంటాను. ఇది కాపరికి కలిగినటువంటి ఆలోచన అయితే మనకి సబబుగానే ఉంటుంది. అయితే ఈ సందర్భాన్ని నిజమైనటువంటి కాపరి అయినటువంటి యేసు ప్రభువారితోటి ఆయన పోల్చుతూ ఉన్నాడు. రెండవది, ఇక్కడ పోగొట్టుకొనబడినటువంటి ఒక్క చిన్న గొర్రెపిల్ల కొరకు కూడా కాపరి రిస్క్ తీసుకొని రాగలడు. అది మామూలు కాపరి వల్ల సాధ్యం అవుతుందో కాదో తెలియదు, కానీ నిజమైనటువంటి కాపరి అయితే మాత్రం ఖచ్చితంగా తన ప్రాణాన్ని పణంగా పెట్టి తప్పిపోయిన గొర్రె కొరకు వెతకడం ప్రారంభిస్తాడు. ఈ మంద చేరి వచ్చినటువంటి సమూహాన్ని సూచిస్తూ ఉంది. ఈ కాపరి సంఘమునకు శిరస్సైనటువంటి ప్రభువుని సూచిస్తూ ఉన్నది. సాధారణంగా సంఘాలకి కాపరులు ఉంటారు. ఒక కాపరి, 2 ఉండొచ్చు. కొన్ని పెద్ద సంఘాలకి 4 ఉన్నారు, 7 కాపరులు కూడా ఉన్నారు. అయితే తెలుగులో ఈ కాపరి లేకపోతే ఈ కాపరత్వము అనేటువంటి దాని గురించి ఈ దినాలలో చాలా తక్కువగా ఆలోచన చేయడం ప్రారంభించారు. ఎవరు అంటే కాపరులే. ఎందుకు అనంటే ఇది ఒక ప్రొఫెషన్గా చూస్తూ ఉన్నారు, ఇది ఒక వృత్తిగా భావిస్తూ ఉన్నారు. ఈ లోక సంబంధమైనటువంటి మిగతా ఉద్యోగముల వలె ఇది కూడా ఒక ఉద్యోగము అని వాళ్ళు భావిస్తూ ఉన్నారు. రెండవది, ఇది ఒక జీవనోపాధి అని భావిస్తూ ఉన్నారు. మూడవది, దీని వలన మనకేమి ప్రయోజనము కలుగుతుంది, ఎంత మేరకు ప్రయోజనము కలుగుతుంది అని ఆలోచన చేస్తూ ఉన్నారు. ఈ మొదటి విషయాన్ని విడిచిపెట్టి మిగతా ఈ 3 విషయాలు మీద ఎక్కువ ప్రాముఖ్యతని ఇవ్వడం వలన కాపరులు తమకు తాముగా కొన్ని సందర్భాలలో తమ కాపరత్వాన్ని గురించి మర్చిపోతున్నారు. అందుకని యేసు ప్రభువారు తనను గురించి ఆయన అభివర్ణించుకుంటూ
తను ఒక నిజమైనటువంటి కాపరిగా తనను తాను పరిచయం చేసుకుంటూ ఉన్నాడు. అయితే రేపటి దినము మనము రిఫర్మేషన్ డేని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఆ రిఫర్మేషన్కి దారి తీస్తున్నటువంటి పరిస్థితులు, ఆ రిఫర్మేషన్ కొరకు పోరాటం చేసినటువంటి వారు, ఆ మార్పు కొరకు, సంస్కరణ కొరకు గొప్ప యోధుడిగా పోరాటం చేసి గెలిచినటువంటి రెవరెండ్ డాక్టర్ మార్టిన్ లూథర్ గారి గురించి మనము రేపటి దినాన మనము ధ్యానిస్తాం ఖచ్చితంగా. అయితే ఈ సంఘము అనేటువంటి దాని గురించి, ఈ సంఘము చెడు పోకడలకు పోయినటువంటి దానిని గురించి, పోయిన పరిస్థితులలో, చెడు పోకడలలో ఈ సంఘము నడిచినప్పుడు ఈ సంఘము యొక్క నాయకత్వము, కాపరత్వములో అనేక విధాలైనటువంటి దోషాలు, అనేక విధాలైనటువంటి పాపముతో కూడుకున్నటువంటి కార్యక్రమాలు నిండినప్పుడు ఈ సంస్కరణ అనేటువంటిది తప్పనిసరి అయినది. అయితే ఇది సంఘముగా ఏర్పడవలసినటువంటి అవసరత ఏమై ఉన్నది? ప్రియమైనటువంటి వారులారా, ఒక మాట మనము ఈ సందర్భంగా జ్ఞాపకం చేసుకోవాలి. నూతన నిబంధనలో మనకి ఈ సంఘముల గురించి అనేక చోట్ల ఈ ప్రస్తావనలు ఉన్నాయి. అయితే పాత నిబంధనల గురించి నటువంటి ఒక మాట, క్రొత్త నిబంధనలో ఈ అపోస్తుల కార్యములో మనకి కనపడుతుంది. ప్రియమైనటువంటి వారులారా, అపోస్తుల కార్యముల గ్రంథము 7వ అధ్యాయము 38వ వచనము మనం ఒకసారి గమనించుకుందాం. అపోస్తుల కార్యముల గ్రంథము 7వ అధ్యాయము 38వ వచనము. సీనాయి పర్వతము మీద తనతో మాటలాడిన దేవదూతతోనూ మన పితరులతోనూ అరణ్యములోని సంఘమందు ఉండి మనకిచ్చుటకు జీవవాక్యములను తీసుకున్న వాడితడే. పాత నిబంధనలో ఉన్నటువంటి ఇశ్రాయేలు సమాజముని ఏమన్నారంటే సమాజము అని అన్నారు. అంటే ఒక జనరల్ టర్మ్ లేదా ఒక సొసైటీ గురించి వ్రాయబడినటువంటి మాట ఈ ఇశ్రాయేలు జనాంగానికి వాడబడింది పాత నిబంధనలు. దానిని ఏమన్నారంటే ఇశ్రాయేలు జనాంగము, ఇశ్రాయేలు సర్వ సమాజము అని అన్నారు. అయితే ఆ సర్వ సమాజంని సంఘముగా మరి ఈ అపోస్తుల కార్యముల గ్రంథములో మనకి జ్ఞాపకానికి తీసుకుని వస్తూ ఉన్నాడు. ఈ సీనాయి అరణ్యములో దేవుని యొక్క మాటలను గైకొనినటువంటి సంఘము, ఆ సంఘముతో మాట్లాడిన వాడు ఎవరు అని అంటే ఇతడే అని మోషే గురించి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ సంఘము లేకపోతే చర్చ్ అనేటువంటి మాటకి ఒక మూల పదము ఎక్లేషియా అనేటువంటి గ్రీక్ పదం ఉన్నది. అలాగనే లాటిన్లో కూడా ఇది ఎక్లేషియానే అని అన్నారు. గ్రీక్లోను లాటిన్లోను కూడా ఎక్లేషియా అని అన్నారు. అంటే కాల్డ్ పీపుల్, పిలువబడిన జనాంగము, మనుష్యులు. లేకపోతే టు కాల్, పిలువబడుటకు ఏర్పరచబడినటువంటి జనాంగము. ఈ రెండు ప్రాథమికమైనటువంటి అర్థాలతోటి ఈ సంఘము అనేటువంటి మాట వాడబడింది గ్రీక్లోను అలాగే లాటిన్లోను. అయితే ఇంకా లోతుగా వెళ్తే ఈ పాత నిబంధన యొక్క భావాన్ని గనక మనం చూసుకున్నట్టే కురియోస్ అనేటువంటి మాట వాడబడింది. పీపుల్ హూ ఆర్ గ్యాదరింగ్ ఫర్ వర్షిపింగ్ గాడ్, దేవునిని ఆరాధించుటకు పిలువబడినటువంటి ప్రజలు అని ఆ అర్థాన్ని ఇస్తూ ఉన్నది. ప్రభు అయినటువంటి దేవునిని ఆరాధించేటటువంటి వారు. సర్వ సమాజం అంటే కనుక సొసైటీ అని జనరల్గా వాడాము, కానీ ఈ ఎక్లేషియాస్ అనేటువంటిది మొదటగా సొసైటీ లేకపోతే సమాజము అని పిలువబడినప్పటికీ కూడా క్రమక్రమంగా అది క్రైస్తవ సంఘానికి అతుకుబడినట్లుగా,
క్రైస్తవ సంఘమునకే వాడబడినటువంటి పదముగా మనకి ఈ చరిత్రలో మనకి కనపడుతున్నది. ఈ పిలువబడిన జనాంగము ఎందుకు పిలువబడ్డారు? వారు పిలువబడటానికి గల కారణం ఏమిటి? ఒక్కొక్కరిగా ఈ లోకములో నివసించడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేయలేదా? ఎక్కడైనా కూడా మనకి సర్వ సమాజముగా కూడుకోవాలనేటువంటి మాటలు ఎక్కడున్నాయి? మనకి పాత నిబంధనలో గనక మనం చూసినట్లయితే, మొట్టమొదటిగా సృష్టి జరిగినప్పుడు ఒకడిగా ఉన్నటువంటి ఆదాము విషయంలో ఆ ఒంటరితనాన్ని దేవుడని యెహోవా చూచాడు. అందుకని సాటి అయిన సహాయముగా అవ్వని సిద్ధపరిచిచ్చాడు. ఆ తర్వాత కాలంలో గనక మనం చూసినట్లయితే అనేక మందితోటి కూడుకున్నటువంటి, బంధువులతో కూడుకున్నటువంటి ఒక కుటుంబముని చూశాడు. దానిని ఏమన్నారంటే హీబ్రూలో బేత్ అబ్ అనేటువంటి మాటను వాడారు, అంటే కుటుంబము. ఆది కాండము 12వ అధ్యాయములో ఈ కుటుంబము ఎటువంటిదో మనకి ప్రస్తావనకి వస్తూ ఉన్నది. అబ్రహాము తన భార్యతోనూ, తన సహోదరుని కుమారునితోనూ, కుటుంబాలతోనూ, దాసదాసి జనముతోనూ, పశువులతోనూ, అలాగే సేవకురాండ్రతోనూ, సేవకులతోనూ, అందరితోనూ కలిసి జీవించేటటువంటి ఒక కుటుంబముగా ఇది మనకు కనపడుతుంది. నీవు లేచి నీ తండ్రి ఇంటి నుండి, నీ బంధువుల యొద్ద నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళు. ఈ బయలుదేరి వెళ్ళేటప్పుడు నువ్వు ఒక్కడిగా వెళ్ళమని చెప్పలేదు, లేకపోతే ఇదిగో నీకు సాటి అయిన సహాయముగా నీకు ఒక భార్యని ఇచ్చాను కదా, మీరిద్దరు వెళ్తే చాలని చెప్పలేదండి. అతనితో ఉన్నటువంటి దాసదాసీలు, జనాంగము, బంధువులు, రక్త సంబంధీకులు, స్నేహితులు, అలాగనే అతనికి కలిగినటువంటి యావదాస్తి సమస్తాన్ని కూడా తీసుకొని వెళ్ళాడు. కాబట్టి ఎక్కడ కూడా ఈ ఒంటరిగా జీవించడం అనేటువంటి ప్రస్తావన లేదు. కాబట్టి దేవుని యొక్క ఏర్పాటు ఏమై ఉన్నదంటే, ఒక సమూహముగా, ఒక సమాజముగా, ఒక ఎక్లేషియాగా, ఒక చర్చ్గా, ఒక సంఘముగా మనము ఏర్పడాలి. సంఘముగా మనం ఏర్పడినప్పుడు దేవునిని ఆరాధించడానికి, దేవునిని స్తుతించడానికి, దేవుని చేత పిలువబడినటువంటి జనాంగముగా, సర్వ సమాజముగా మనం ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశము అయ్యున్నది. అందును బట్టి, ఈ ఉద్దేశాన్ని బట్టే సంఘాన్ని ఏర్పాటు చేసినట్లుగా మనము జ్ఞాపకానికి తెచ్చుకుంటున్నాం ప్రియమైన వారలారా. అందుకని పేతురుతో అంటాడు, నీవు పేతురువు, నీవు బండవు, ఈ బండ మీద నేను నా సంఘమును కడతాను. అంటే ఒక్కరిగా ఉన్న వారితో కూడా ఆయన మాట్లాడుతున్న మాట ఏమిటంటే సంఘము అనేటువంటిది. ఇక్కడ ఉన్నటువంటి చాలామందికి, వింటున్న చాలామందికి బహుశా ఈ కోవిడ్-19 ఈ పీరియడ్లో, లేకపోతే గత మార్చ్ నెల నుంచి ఇంతవరకు కూడా మనము సంఘముగా కూడుకోకపోవడం వల్ల మనకు కలిగినటువంటి ఎడబాటు, మనకి కలిగినటువంటి లోటుపాట్లు ఎట్టివో మనకి ఇప్పటికీ అర్థమైపోయాయి. చర్చ్ ఓపెన్ చేశారు, ఆరాధన అందరూ అటెండ్ అవ్వచ్చు అని అనౌన్స్ చేయబడినప్పుడు అందరూ కూడా ఆసక్తిని కనబరిచారు, అందరూ కూడా రావాలని కోరుకున్నారు. అయితే ప్రభుత్వం వారి యొక్క ఈ రిస్ట్రిక్షన్స్ని బట్టి 15 సంవత్సరాల లోపు వయసు కలిగిన పిల్లలు, 60 సంవత్సరాలు పైబడినటువంటి పెద్దలు రావడం వలన ఉన్నటువంటి రిస్క్ ఏమిటో మరి వారు దానిని బట్టి కొన్ని నియమ నిబంధనలు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి చాలా బలవంతంగా పెద్దవాళ్ళు మరి ఈ చర్చికి రావడం అనేటువంటిది వాళ్ళు కంట్రోల్ చేసుకున్నారు. ఇప్పటికీ కూడా కొంతమంది ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. కాబట్టి సంఘముగా మనం కూడుకోవటంలో ఉన్నటువంటి ఆ సంతోషము, ఆ ఆనందము, సహవాసములో మనము ఆనందించేటటువంటి, మనం పొందుకునేటటువంటి మేలులు, ఇవన్నీ కూడా మనకి ఎట్టివో ఈ 6 నెలలు, ఈ 8 నెలలు మనకు అర్థమైపోయాయి. కాబట్టి దేవుని యొక్క ఉద్దేశము ఎంత వాస్తవమైనదో మనకు అర్థమైపోయింది ప్రియమైనటువంటి వారలారా. కాబట్టి ఈ సంఘము ఏర్పడినటువంటి రీతిని మనము ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం ప్రియమైనటువంటి వాళ్ళ. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 10వ వచనం నుంచి మనము కొన్ని మాటలని జ్ఞాపకం చేసుకుందాం.
ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకములో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలనని తనలో తాను నిర్ణయించుకొనెను. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగవలెనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచెను. మనలను స్వాస్థ్యముగా అంటే సంఘమును ముందుగా ఏర్పాటు చేసుకున్నాడంటే మనకి ముందుగానే తన యొక్క చిత్తాన్ని బయలుపరిచాడు. మనను ముందుగానే ఆయన ఏర్పాటు చేసుకొని మీరు నా ప్రియ సంఘముగా మీరు జీవించాలని ఆయన కోరుకున్నాడు. ఈ ప్రియ సంఘము ఆయనకి అనగా యేసుక్రీస్తు వారికి స్వాస్థ్యముగా, ఒక సంపదగా, ఒక ఇన్హెరిటెన్స్గా ఇది ఉండునట్లుగా ఆయన ఈ సంఘమును ఏర్పాటు చేసుకున్నాడు. ఇంత అర్థముతోటి భావముతోటి కూడుకున్నటువంటి ఈ సంఘమును గురించి చాలా సందర్భాలలో మనము చాలా చులకనగా ఆలోచన చేస్తాం. ప్రియమైనటువంటి వారులారా, మరొక వచనాలు మనం చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము కొన్ని వచనాల్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. 20వ వచనం, మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటి కంటేను ఊహించు వాటన్నిటి కంటేను అత్యధికమ చేయు శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. ఈ సంఘమును గురించి ఆయన చెప్తున్నటువంటి మాటలు క్రీస్తు యేసునందు మనల్ని పిలుచుకున్న రీతిని బట్టి, మనల్ని ఏర్పాటు చేసుకున్న రీతిని బట్టి మనకు సదాకాలము ఏమి కలుగుతుందో క్రీస్తు యేసు మూలంగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. బహుశా మనం ఇక్కడ అందరము ఒక సమూహంగా, ప్రస్తుత కాలంలో ఒక 100 మందిగా, రాబో కాలంలో మనం ఒక 500 మందిగా లేదా అంతకు మించినటువంటి ఒక సంఘముగా మనం ఇక్కడ కూడుకున్నప్పుడు మనకందరికీ కూడా మేలు కలుగుతుంది, మహిమ కలుగుతుంది, దేవునికి మహిమ కలుగుతుంది అని అంటున్నాడు. అంటే నేను రావడం వలన దేవునికి మహిమ కలుగుతుందా? చాలా ఆశ్చర్యంగా ఉంది. చర్చికి మనం ఎందుకు వస్తున్నాము అంటే చాలామంది తడుముకోకుండా చెప్పేటువంటి ఏమిటంటే వెళ్ళాలి కదండి, వెళ్ళకపోతే కొద్దిగా గిల్టీగా ఉంటుందండి, ఈ ఆదివారం ఎందుకో వెలితిగా ఉందండి, ఈ సండే ఇంట్లో ఉండడం బయట తిరగడం చాలా కష్టంగా ఉందండి. ప్రతి ఒక్కరికి కలిగేటువంటి అభిప్రాయాలు ఇవి, ఆ ఫీలింగ్స్ అవే మనకి కలుగుతాయి. అంతకు మించి మనం అడిగామనుకోండి, లేదండి దేవుడు ఒక ఆశీర్వాదాలు పొందుకోవటానికి అని అంటాం. ఇంకా కొద్దిగా ఈ స్థితిలో మనం పరిణితి చెంది ఇంకా కొద్దిగా మనం మెచ్యూర్ అయినటువంటి వారముగా మనం ఉన్నట్లయితే, అరే దేవుడు గత వారమంతా దేవుడు చేసిన మేళ్ళకి కృతజ్ఞత చెల్లించడానికి నేను దేవుని సన్నిధికి వెళ్తున్నానండి, సంఘముగా కూడుకుంటానికి వెళ్తున్నానండి అని చెప్తాం. ఇంకా కొద్దిగా మనము ఎదిగినటువంటి వారమైతే మేము చర్చికి వెళ్ళి, ఈ మాట కొద్దిగా జ్ఞాపకం పెట్టుకుందాం, నేను సంఘానికి వెళ్ళి దేవుని పరిశుద్ధ సన్నిధికి వెళ్ళి సంఘముగా కూడుకొని అనేకుల కొరకు ప్రార్థన చేయడానికి నేను వెళ్తాను. ఈ మాట ఎవరో మనం చెప్పాము, మనం కొద్దిగా చెప్పుండమేమో, లేకపోతే చెప్పినటువంటి వారు తక్కువ ఉండొచ్చేమో. నేను దేవుని సన్నిధికి వెళ్ళి సంఘముగా కూడుకొని మరొకరి కొరకు ప్రార్థన చేయడానికి వెళ్తున్నాను అని చెప్పగలిగేటువంటివి ఆ పరిణితి, ఆ మెచ్యూరిటీ మనకి ఎప్పుడు వస్తుంది? ఎప్పుడు కూడా మనం ఏం చెప్తున్నామంటే కదా, బయట సంఘాలతో పోల్చుకుంటాం. బయట సంఘాలంటే సంఘాలతో పోల్చుకుంటే పర్వాలేదండి, ఇతర చర్చెస్ తోటి పోల్చుకుంటే పర్వాలేదు. కానీ చాలామంది సమాజముగా కూడుకుంటుంటారు కదా, కొన్ని వేల మంది, 1,00,000 మంది కూడుకుంటూ ఉంటారు. వాళ్ళు ఎందుకు వస్తారో మనకు తెలుసు. వారి వ్యక్తిగతమైనటువంటి లాభాల కోసం, వారి జీవితంలో కలిగినటువంటి లోటుపాట్లను భర్తీ చేసుకోవడానికి, వారికి కలిగినటువంటి లేకపోతే వారికి కలిగినటువంటి అవసరతలన్నీ కూడా తీర్చుకోవడానికి వచ్చి మొక్కుకొని
వాక్యం విని అరే విన్న తర్వాత మేము దీవించబడాలి, ఆశీర్వదింపబడాలి, మేము మనసులో కోరుకున్నది నెరవేరాలి, ఇదే కదండి. అందుకనే అన్ని వేల మంది, అన్ని లక్షల మంది వెళ్ళిపోతున్నారు. అరే పక్కవారి కోసం నేను ప్రార్థన చేయడానికంటే మనకెవరికి మనసు ఒప్పదు. నేను పక్కవారి కోసం నేను ఎందుకు ప్రార్థన చేయాలండి? నాకు నేను చేసుకున్నట్టుగానే ఆయన కొరకు ఆయన చేసుకుంటాడు, ఆమె కొరకు ఆమె చేసుకుంటుంది. ఇంకా నేను చేయాల్సిన అవసరం ఏమిటి? అంతే కదండి. నా అవసరత కోసం నేను వచ్చినట్టుగా ప్రతి ఒక్కరూ తమ అవసరతల కొరకు, ప్రతి ఒక్కరూ తమ వ్యక్తిగతమైనటువంటి లాభాల కొరకు, ప్రతి ఒక్కరూ తమ పర్సనల్ ల్యాకింగ్స్, స్కేర్స్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి వస్తూ ఉన్నారు. ఇక నేను వాళ్ళ గురించి ప్రార్థన చేయాల్సిన అవసరం ఏంటి? అసలు ఈ భావములోనికి మనం రాలేం, వెనక్కి వెళ్ళిపోయాం ప్రియమైన వారలారా. ముందుకు వెళ్ళినటువంటి సంఘము ఇతర సంఘాలు చూసి, పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లుగా ఈ సమాజాలను చూసినటువంటి సంఘాల్లో ఎందుకు వస్తున్నామో తెలియక సంఘాలని విడిచిపెట్టి ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నాయి. దేవుడు మనకు ఒక అత్యున్నతమైనటువంటి స్థానాన్ని ఇచ్చాడండి, ఒక ఉన్నతమైన స్థితిని ఇచ్చాడు. మరొకరి కొరకు ప్రార్థన చేసేటటువంటి, మరొకరి కొరకు ప్రాధేయపడేటువంటి, మరొకరి మేలు కొరకు నీవు దేవుని దగ్గర విజ్ఞాపన చేసేటటువంటి ఒక గొప్ప ఆధిక్యతని దేవుడు నీకు ఇచ్చాడు. ఎవరు చేస్తారు ఈ పని? మొట్టమొదటిగా చర్చిలో మరొకరి కొరకు ప్రార్థన చేసేటువంటి ఎవరు చేస్తారండి? దేవుని చేత ఆయన సేవ కొరకు పిలువబడినటువంటి కాపరులు చేస్తారు ఈ పని. ఎందుకంటే వారు పిలువబడ్డారు కాబట్టి. మరి వారి తర్వాత ఎవరు చేస్తారు? సంఘముకి బాధ్యత ఉంది. మరి సంఘము ఎందుకు చేయడం లేదు? నా వ్యక్తిగతమైన వాటి కోసం నేను వస్తున్నాను, మీ వ్యక్తిగతమైనటువంటి వాటి కోసం, మీ పర్సనల్ నీడ్స్ కోసం, మీ పర్సనల్ నీడ్స్ కోసం మీరు వస్తున్నారు. ఇదే నా సంఘము. దీని గురించే నా ప్రభువు ఏమన్నాడు? ఎంత చక్కని లోతైనటువంటి మాటలు చెప్పాడు. మనం ఎప్పుడు కూడా వివాహ సమయంలో జ్ఞాపకం చేసుకుంటాం ప్రియమైనటువంటి వారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము చాలా ప్రాముఖ్యమైన విషయాల గురించి ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇక్కడ ఒక మాటని చదువుకొని మనం వెనక్కి వెళ్దాం. ఒక్క మాట మనం చదువుకొని వెనక్కి వచనాలకు మనం వెళితే మంచిది. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 30వ వచనం. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఇద్దరుగా ఉండక ఏక శరీరం మగుదురు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తును గూర్చియు సంఘమును గూర్చియు చెప్పుచున్నాను. 32వ వచనం. అయితే నేను క్రీస్తును గూర్చియు సంఘమును గూర్చియు చెప్పుచూ ఉన్నాను. ఈ పురుషుడైనటువంటి వాడు, దేహము కలిగినటువంటి పురుషుడైనటువంటి వాడు క్రీస్తు, ప్రభు అయినటువంటి క్రీస్తు. ఈ సంఘము స్త్రీ అని చెప్తున్నాడు, స్పెసిఫిక్గా మాట చెప్తున్నాడు. అయితే నేను క్రీస్తును గూర్చి సంఘమును గూర్చి చెప్పుచూ ఉన్నాను. ఎలాగ ఉండాలి? దేవుని చేత, ప్రభువు చేత ఏర్పరచబడిన సంఘము ఎలాగుండాలి అనంటే క్రీస్తునకు లోబడినట్టుగా ఉండాలి. క్రీస్తు ఎలాగను ఉన్నాడు? తన శరీరమును ఎలాగను ప్రేమించుకున్నాడో అలాగనే సంఘమును కూడా ఆయన ప్రేమించాడు. ఎంతగా ప్రేమించాడంటే తాను ప్రేమించిన సంఘము కొరకు తన శరీరమును అర్పించినటువంటి వాడు. అంతగా ఆ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు సంఘమైనటువంటి మన కొరకు తన శరీరాన్ని అర్పిస్తే మనము సంఘముగా, వధువు సంఘముగా మనము చేయవలసిన పని ఏమిటి? స్త్రీలారా అంటే, ఓ వధువు సంఘమా, మీ వరుడైనటువంటి క్రీస్తునకు లోబడి ఉండుడి. ఇది చాలా ఆత్మీయమైనటువంటి మర్మమును గురించి చెప్తుంది. ఈ మర్మమును గురించి, మర్మం అంటాడు, స్పెసిఫిక్గా మాట అంటాడు. ఆ మాట ప్రియమైనటువంటి వారలారా, ఈ మర్మమును గురించి ఆయన వివరిస్తూ ఉన్నాడు. అటువంటి ప్రశస్తమైనటువంటి, శ్రేష్టమైనటువంటి యేసుక్రీస్తు యొక్క శరీరం అనబడినటువంటి ఈ శరీరమునకు శిరస్సు అయినటువంటి ప్రభువును బట్టి
మనము ఈ సంఘములో భాగస్థులమైనప్పుడు, ఈ సంఘము దేవుని చేత ఏర్పరచబడినప్పుడు, ఈ సంఘము ప్రభువు చేత ఏర్పరచబడినప్పుడు, ఈ సంఘము యొక్క గొప్పతనము, ప్రత్యేకత, ప్రాశస్త్యము, సిగ్నిఫికెన్స్, ఇంపార్టెన్స్, స్పెషాలిటీ ఏమై ఉన్నది? ఈ సంఘమును కాపాడడంలో, ఈ సంఘమును జాగ్రత్తగా నడిపించుకోవడంలో మన పాత్ర ఏమిటి? రేపటి రిఫర్మేషన్కి ముందుగా ఉపోద్ఘాతంగానే నేను ఈ వాక్య భాగాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రియమైనటువంటి వారలారా, అటువంటి ఈ సంఘము కొరకు తనను తాను అర్పించుకున్నటువంటి క్రైస్తవులు అనేక మంది ఉన్నారు. ప్రియమైన వారలారా, ఆది క్రైస్తవ సంఘములో క్రీస్తు శకము 84-92 సంవత్సరాల మధ్యలో రోము సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి నీరో చక్రవర్తి కాలంలో క్రైస్తవులు అనేక మంది హతసాక్షులయ్యారు. ఆ తర్వాత డొమినిష్ అనేటువంటి ఆయన కాలంలో కూడా వాళ్ళు శ్రమలను అనుభవించారు. మీకు ఒక సంగతి జ్ఞాపకం చేస్తారు. రిఫర్మేషన్ అనగానే సంఘమంతటికి చాలామందికి 95% అనుకుంటా అయ్యుండొచ్చు, ఒక 5% కాన్షియస్గానే చాలా జాగ్రత్తగానే ఈ రిఫర్మేషన్ అర్థం చేసుకున్నారు. ఈ రిఫర్మేషన్ అనగానే చాలామందికి వచ్చేటప్పుడు అభిప్రాయం ఏంటో తెలుసా? కాపరుల మీద యుద్ధం చేసినటువంటి సందర్భమో అని అనుకుంటారు. కాపరులు అన్యాయస్తులై పాస్టర్ గారులు, బిషప్పులు, పోపు అందరూ కూడా దుర్మార్గులైపోతే, ఇదిగో ఈ కాపరులు కానటువంటి, అంటే అభిషిక్తులు కానటువంటి అనభిషిక్త సంఘములో నుండి అనభిషిక్త సభ్యులుగా ఉన్నటువంటి సంఘస్థులు చేసినటువంటి ఒక రెవల్యూషన్, ఒక ఉద్యమము, ఒక పోరాటము. ప్రియమైనటువంటి వారు, మీకు తెలుసో లేదని ఒక్క మాట మేము మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ ఆది క్రైస్తవ సంఘము కొరకు తనను తాను బలిగా అర్పించుకున్నటువంటి ఒక బిషప్ ఉన్నాడు. ఆయన పేరు తెస్తారా? పాలీకార్ప్, ఒక బిషప్. మార్టిన్ లూథర్ గారు ఈ సంఘము కొరకు పోరాటం చేయడానికి ముందుగా 15-14 శతాబ్దాల క్రితమే ఈ క్రైస్తవ సంఘము కొరకు తనను తాను బలిగా అర్పించుకున్నటువంటి ఒక బిషప్ పాలీకార్ప్. కాబట్టి దేవుని సంఘము కొరకు పోరాడినటువంటి వారిలో బిషప్పులు ఉన్నారు, సంఘస్థులు ఉన్నారు, విశ్వాసులైనటువంటి వారు ఉన్నారు, సంఘ శ్రేయస్సు కోరినటువంటి వారు అందరూ కూడా ఉన్నారు. ప్రియమైనటువంటి వారులారా, ఎవరు దీని కొరకు ప్రయాసపడ్డారు? అయితే ఏమిటంటే, కాపరులు, బిషప్పులు ఏంటంటే ఒక వ్యవస్థలో ఉంటారు, ఒక సిస్టంలో ఇరుక్కుపోయి ఉంటారు. ఆ సిస్టమ్ని వాళ్ళు రన్ చేయడానికి తలకిందులవుతూ ఉంటారు, చాలా ప్రయాసపడుతూ ఉంటారు. సంఘస్థులకి ఏంటంటే చాలా ఫ్రీడమ్ ఉంటుంది, ఓపెన్గా ఏదైనా మాట్లాడచ్చు కదా. మీరు ఒక మాట చెప్తాను, మీరు నొచ్చుకోకపోతే ఈ మాట చెప్తాను. పాస్టర్ గారు ఎవరినన్నా ఒకరి గురించి వ్యక్తిగతంగా మాట్లాడితే చాలా నొచ్చుకుంటాం మనం సంఘస్థులంగా, అవునా? అదే మనము పాస్టర్ గారిని కామెంట్ చేయడానికి సిద్ధపడినప్పుడు అసలు ఏ మాత్రం కూడా మనం వెనుకడిగాం, అవునా కాదా? వ్యక్తిగతంగా మనము వారి గురించి మాట్లాడాలనుకున్నప్పుడు సింపుల్. ఎందుకని అంటే సంఘస్థులకి ఉన్న స్వేచ్ఛను నేను గురించి చెప్పడానికి మాత్రమే ఈ మాట నేను చెప్తున్నాను. పేట వారలారా, పాస్టర్ గారు కనుక, లేకపోతే బిషప్ కనుక, లేకపోతే ఒక అధికారి కనుక వ్యక్తిగతంగా నీ ఇంటికి వచ్చినప్పుడు, నీతో వ్యక్తిగతంగా మాట్లాడినప్పుడు, నలుగురితో ఉన్నప్పుడు మాట్లాడినప్పుడు నీ గురించి కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి మాట మాట్లాడితే మనసులో పెట్టేసుకుంటాం, మనం జీవితాంతం మనం మర్చిపోం. అయితే మనము ఒక పాస్టర్ గారి గురించి, నేను ఆ చిన్నప్పుడు అనుభవాలు చూశానండి. నేను పాస్టర్ గారు అయ్యాక కాదు నేను ఈ మాటలు చెప్తుంది, నా చిన్నతనంలో చూశాను. ప్రతి ఒక్కరూ పాస్టర్ గారిని, అంటే అభిషిక్త పరిచారకుని, కాపరిని కామెంట్ చేసేటటువంటి వారి, మొదలుకొని వ్యక్తిగత జీవితం మొదలుకొని సంఘ జీవితంతో సహా అందరూ కూడా కామెంట్ చేస్తారు. కానీ పాస్టర్ గారు ఏం మాట్లాడరు. ఎందుకని? ఆయన మాట్లాడితే ఈ అడ్మినిస్ట్రేషన్,
లేకపోతే ఈ సంఘ పరిపాలన అనేటువంటిది, లేకపోతే ఈ మరి ప్రాముఖ్యముగా ఈ కాపరత్వం అనేటువంటిది దెబ్బతింటుంది. ఒక ఆయన అంటాడు, ఒక పాస్టర్ గారు నాతో అన్నటువంటి మాట. పాస్టర్ గారు అంటే ఆయన ఒక మాటలో ఒక డెఫినిషన్ ఇచ్చాడండి. అంటే అభిషిక్త సేవకులు అనే మాట అంటున్నా. పాస్టర్ గారు అనే కంటే నేను ఈ మాట వాడతాను. అభిషిక్త సేవకులు, కాపరులు, వారి గురించి ఒకటే మాట మాట్లాడాడు. ఏమన్నాడంటే, పాస్టర్ గారు అంటే గరళకంఠుడు అని అన్నారు. అంటే ఈ సంఘములో కానివ్వండి, లేకపోతే సమాజంలో కానివ్వండి, ఏ విషము వెదజల్లబడినా కూడా దానిని మింగి దానిని కడుపులో కూడా దిగకుండా ఈ కంఠములో దాచుకునేటటువంటి వాడు పాస్టర్ గారు. మింగితే తాను చనిపోతాడు. గరళము అంటే విషము, గరళ కంఠుడు అంటే ఈ కంఠములో అంటే ఈ నాళములో ఈ అన్నవాహికలో విషముని దాచుకున్నటువంటి వాడు అని అర్థం. మింగితే తాను చనిపోతాడు, మింగకపోతే సంఘము దెబ్బతింటది. గరళ కంఠుడు ఆ మాట కొద్దిగా నాకు క్రైస్తవ సంఘానికి సబబు కలిగేది అనిపించింది, కానీ వాస్తవంగా ఇదే కరెక్ట్. ప్రియమైనటువంటి వారలారా, ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే, సంఘస్థులుగా ఉన్నటువంటి వారికి ఉన్నటువంటి స్వేచ్ఛ పాస్టర్ గారికి చాలా విషయాల్లో ఉండదండి. ఒకవేళ వాళ్ళు స్వేచ్ఛగా ఉంటే కనుక వారి గురించి చాలా వాళ్ళు ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అయితే ఈ దినాన నేను మీతో మాట్లాడుకున్న మాట ఈ సంఘముల గురించినటువంటి, ఈ సంఘము ఎందుకు ఇంత ప్రశస్తమైనటువంటి ఈ మేలైనటువంటి ఈ సంఘము ఎందుకు ఒడిదుడుకులను ఎదుర్కొన్నది అనంటే, ఆది క్రైస్తవ సంఘములో మరి వచ్చినటువంటి పరిస్థితులు, ఈ నీరో చక్రవర్తి కాలంలో, అలాగనే డొమినిష్ కాలంలో, అలాగనే మరి తర్వాత మరొక చక్రవర్తి కాలంలో కూడా మరి క్రైస్తవ సంఘము బహుగా శ్రమలను పొందినది. అయితే ఈ రోమా సైనికులలో నుంచి ఒకడైనటువంటి వాడు శత్రువులను జయించి ఆ రోమ్ సామ్రాజ్యానికి చక్రవర్తి అయ్యాడు. ఆయన పేరే కాన్స్టాంటైన్. ఆయన పరిపాలనలోకి వచ్చిన తర్వాత తాను పొందినటువంటి విజయానికి దేవుడే తనకి సహాయము చేశాడని తానుగా దేవునికి అర్పించుకున్నటువంటి చక్రవర్తి కాన్స్టాంటైన్. ఈయన పరిపాలనలో ఏం జరిగిందంటే, రెండు మాటలు చెప్పి నేను ముగించాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఈయన కాలంలో ఏం జరిగిందంటే, మొత్తము రోమన్ సామ్రాజ్యం అంతా కూడా మరి క్రైస్తవ రాజ్యంగా మార్చివేయాలని ఆయన ఆశపడ్డాడు. ఆయన ఒక్క విషయంలో ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్కి లోనయ్యాడు. దేవుని రాజ్యాన్ని స్థాపించడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. దైవ రాజ్య స్థాపన కొరకు మనల్ని ఆయన పిలుచుకున్నాడు, కానీ క్రైస్తవ రాజ్య స్థాపన కొరకు కాదు. ఇప్పటికీ కూడా మనం ఇంకా కొద్దిగా అదే సెన్స్లో ఉన్నామేమో అనిపిస్తూ ఉంటుంది. క్రైస్తవులు అనగానే మనకి కూడా కొంత ఈ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అందుకనే దానిని కొద్దిగా మనము డైల్యూట్ చేసుకొని దైవరాజ్య స్థాపన అనేటువంటి ఆ మోటివ్ తోటి మనం ముందుకు వెళ్ళినట్లయితే దేవుని యొక్క ఉద్దేశము, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క ఉద్దేశాలు సఫలమవుతాయి. ఈ కాన్స్టాంటైన్ చక్రవర్తి కాలంలో సంఘం బాగా విస్తరించింది. ఆయన చనిపోయిన తర్వాత ఆయన కాలంలోనే మనకి ఈ నికేయ విశ్వాస ప్రమాణము, నైసియా అనేటువంటి ప్రాంతంలో ఈ నికేయ విశ్వాస ప్రమాణం అనేటువంటిది మరి సిద్ధపరచడం జరిగింది, డ్రాఫ్ట్ చేయటం జరిగింది. దానికి గల కారణం ఏమిటంటే సంఘములో వచ్చినటువంటి విభేదాలు. ఈ కాన్స్టాంటైన్ చక్రవర్తి చనిపోయిన తర్వాత సంఘము రెండుగా విడిపోయింది. ఒకటి ఏంటంటే వెస్టర్న్ చర్చ్, రెండవది ఈస్టర్న్ ఆర్థడాక్స్ చర్చ్. అంటే మరి తూర్పు సంఘముగా, అలాగే పశ్చిమ దేశాలలో విస్తరించినటువంటి సంఘముగా ఈ సంఘము విస్తరించింది. అలాగనే ఈ పశ్చిమ వెస్టర్న్ చర్చ్కి క్యాపిటల్గా రోమ్ అనేటువంటిది నిలబడిపోతే, ఈ ఈస్టర్న్ ఆర్థడాక్స్ చర్చ్కి బైజాంటియం అనేటువంటి క్యాపిటల్గా ఉంది. అందుకని బైజాంటైన్ చర్చెస్ అని అన్నారు ఈ ఈస్టర్న్ ఆర్థడాక్స్ చర్చెస్ని. అలాగున ఈ సంఘాలు విస్తరించినప్పుడు ఈ ఈస్టర్న్ ఆర్థడాక్స్ సంఘాలు ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి పరిస్థితులు, సాంప్రదాయాలు, పద్ధతులు, ఆచారాలకు అనుగుణంగా ఆ సంఘాలుగా విస్తరించాయి.
కానీ ఈ వెస్టర్న్ చర్చ్ మాత్రము అది రోమ్ క్యాపిటల్గా మరి విస్తరిస్తూ వచ్చింది. ఇంకా తర్వాత చాలా విషయాలు మనం జ్ఞాపకం తీసుకుంటే 1054 సంవత్సరం వరకు కూడా ఈ సంఘములు అనేక రకాలైనటువంటి విభేదాలు పుట్టడం వచ్చినాయి. అంటే ఒక కామన్ ఫెయిత్, అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి విశ్వాసము ప్రమాణము అనేటువంటిది మరి తయారు చేసుకోలేకపోయారు. ఆ ఒక కామన్ ఫెయిత్లోనికి ఈ క్రైస్తవ సంఘాలు, ఈస్టర్న్ అండ్ వెస్టర్న్ చర్చెస్ అనేటువంటివి రాలేకపోయినాయి. అందును బట్టి సంఘాల విభేదాలు పెరిగిపోయినాయి. ఆ తర్వాత 1100 సంవత్సరాలకు వచ్చేటప్పటికి ఈ క్రూసైడ్స్ అనేటువంటి వాళ్ళు వచ్చేసారు. వాళ్ళు కూడా ఏం చేశారంటే క్రైస్తవ రాజ్యాన్ని స్థాపించాలని సిద్ధపడినటువంటి వారు. ఆ క్రైస్తవ రాజ్య స్థాపన కొరకు శిలువ గుర్తును ధరించి శత్రువులతో పోరాటం చేశారు. కొంతవరకు విజయం సాధించారు, కొంతవరకు వారు అపజయాన్ని వారు మూటగట్టుకున్నారు, కొంతవరకు ఓడిపోయారు. అది సక్సెస్ అవ్వలేదు. ఇక ఆ తర్వాత ఈ పరిస్థితులన్నిటినీ కూడా అవకాశంగా తీసుకున్నటువంటి రోమ్లో ఉన్నటువంటి ఈ బిషప్ పోపులు కూడా తమ అధికారాన్ని రాజులు విస్తరించి రాజులను తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. తద్వారా దేశాలన్నిటినీ కూడా తమ యొక్క ఆధీనంలో తమ కంట్రోల్లోకి తెచ్చేసుకున్న తర్వాత ఈ విశ్వాసాన్ని బట్టి, దేవునిని బట్టి సంఘస్థులు వారికి భయపడుతూ ఉంటే వీరు విచ్చలవిడిగా ధనార్జన కొరకు సిద్ధపడ్డారు. అటువంటి క్రమములో 13వ శతాబ్దం నుండి కూడా ఈ ఉద్యమం సంఘం యొక్క సంస్కరణ కొరకు, ఉద్యమం కొరకు ప్రయత్నాలు ప్రారంభమైన ప్రియమైన వారలారా. ఎందుకు ఈ ఉద్యమము రావాల్సి వచ్చింది? నేను ఒక్క మాట మనకి జ్ఞాపకం చేస్తాను. చాలామంది ఈ మధ్యకాలం నాతో సంభాషించు ఒక మాట, ఇది ముగింపుగా నేను చెప్తాను. మనము మన గురించి గనక, మనలో ఉన్నటువంటి తప్పులను గురించి గనక మనం మాట్లాడుకోకపోతే బయటి వారు మన తప్పులను ఎత్తి చూపిస్తారు. అప్పుడేమవుతుందో తెలుసా? మన తప్పులు మనము మాట్లాడుకున్నప్పుడు కలిగినటువంటి నష్టము, కష్టము కంటే కూడా బయటివారు మనలో ఉన్నటువంటి తప్పులని ఎత్తి చూపించినప్పుడు కలిగేటువంటి నష్టము బహు ఎక్కువగా ఉంటుంది. రెండవ అంశం ఏమిటంటే, దేవుడు మనకిచ్చినటువంటి తన ఆత్మను బట్టి మనలో, మన సంఘములో, మన మధ్యలో ఉన్నటువంటి ఈ తప్పులను మనము సరిచేసుకోవడానికి మనమే ప్రయత్నం చేయాలి. అందుకని క్రైస్తవ సంఘానికి ఉన్నటువంటి ఒక ప్రత్యేకత ఏమిటంటే, ఈ క్రైస్తవ సంఘము ఎప్పటికప్పుడు తనను తాను ప్రక్షాళన చేసుకుంటూ ముందుకు వెళ్తున్నది. ప్రియబెట్టు వారులారా, ఎవరో బయటికి వారు వచ్చి క్రైస్తవ సంఘముని బాగు చేసినటువంటి పరిస్థితి కాదు. క్రైస్తవ సంఘము తనకు తానుగా ప్రక్షాళన చేసుకుంటూ వచ్చింది. ఆ ప్రక్షాళన ఎలాగునో, ఏ విధంగా జరిగిందో అనేటువంటిది రేపటి దిన ధ్యానమున మనము పాస్టర్ గారి ద్వారా కొన్ని విషయాలను గ్రహించుకుంటాం. అయితే ఒక విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకుందాం. మనల్ని మనము సంస్కరించుకోవడానికి మనం ఎప్పుడు భయపడకూడదండి. మనల్ని మనం బాగు చేసుకోవడానికి మనం ఎప్పుడు కూడా వెనుకడుగు వేయకూడదండి. ఈ మత్తయి సువార్త 18వ అధ్యాయంలో వచనాల్లోనే, నీ సహోదరుడు నీ ఎడల తప్పిదము చేసిన ఎడల నీవు ఏం చేయాలి? 15వ వచనం నుండి 20వ వచనం వరకు మీరు తర్వాత చదువుకోండి. నీ సహోదరుడు నీ ఎడల తప్పిదం చేస్తే నీ వెళ్ళి అతనితో కూర్చుని మాట్లాడు, అతని తప్పుని గురించి మాట్లాడు, సావధానంగా మాట్లాడు. గేలి చేస్తున్నట్టుగా, ఎగతాళి చేస్తున్నట్టుగా, సర్కాస్టిక్గా నీవు మాట్లాడవద్దు. చాలా పాజిటివ్గా చెప్పకుండా శుతిమెత్తగా నీవు నీ సహోదరుని యొక్క తప్పుని సరిద్దు. అతను వినకపోతే నీ సంఘంలో ఒక ఇద్దరిని తీసుకుని వెళ్ళి అతనితో ఒప్పించమంటాడు. అంటే మన సహోదరులు అంతకుతో కూడుకున్నటువంటి సంఘములో మనమే ఎప్పటికప్పుడు మనము సంస్కరింపబడటానికి సిద్ధపడాలి. ఎప్పటికప్పుడు మనలో ఉన్నటువంటి ఈ కల్మషాన్ని, ఈ మలినాన్ని మనము తుడిచి వేసుకొని మనం ఎప్పటికప్పుడు పరిశుద్ధులముగా, పునీతులముగా మారడానికి ప్రయత్నం చేస్తూ మన జీవితకాలంలో ముందుకు కొనసాగాలి. అందుకొరకు మనల్ని ఒక మందగా, ఒక సమూహముగా ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఈ మంద ఒకటి తప్పిపోయినప్పుడు ప్రభు దాని కొరకు 99 గొర్రెల్ని విడిచిపెట్టి వెళ్ళినట్లుగా తప్పిపోయినటువంటి ఒకరి కొరకు మరి మన ప్రభు, మన నిజమైన కాపరి వెళ్ళి తీసుకొని ఆయన మందలోనికి తీసుకుని వస్తాడు. అందువలన ఆయన యొక్క అత్యధికమైనటువంటి సంతోషము కలుగుతుంది. అది తప్పిపోయినందుకు దాన్ని తీసుకుని ప్రత్యేకంగా వేరే చోట పెట్టలేదని తిరిగి మందలోనికి తెచ్చాడు. కాబట్టి క్రైస్తవ సంఘములో నుండి తప్పిపోయినటువంటి వారిని తిరిగి సంఘములోనికి తేవలసినటువంటి పరిస్థితులు నేడు మనకి ఏర్పడ్డాయి.
ఎందుకంటే సంఘములో నుంచి విచ్ఛిన్నం చేయడానికి, చెదరగొట్టడానికి ఈ క్రైస్తవ విశ్వాసము, లేకపోతే ఈ క్రీస్తు అనేటువంటి ఆయన, లేకపోతే యెహోవా దేవుడు అనేటువంటి ఆయన మీద అనేకమైనటువంటి అపనిందలు వేస్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితులు, వాటన్నిటిని బట్టి చెదిరిపోయినటువంటి వారిని తిరిగి మందలోనికి తేవలసినటువంటి అవసరతని ప్రభు ఈ దిన ధ్యానం ద్వారా మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ సంఘము ఎంత విలువైనదో, ఎంత ప్రశస్తమైనదో, ఈ సంఘమును ఆయన తన రక్తము చేత, ప్రశస్తమైనటువంటి రక్తము చేత, వెలకట్టలేని రక్తము చేత ఆయన సంపాదించుకున్నటువంటి సంఘం కనుక ఈ సంఘము యొక్క మేలు, ఈ సంఘము యొక్క క్షేమాభివృద్ధి, ఈ సంఘము యొక్క ఎదుగుదల అనేటువంటిది మన అందరి బాధ్యత. అది బాధ్యతగా, అది దేవుని యొక్క పరిచర్యగా, దేవుని సేవగా మనమందరము మన మనస్సులలో, మన హృదయాలలో స్థిరపరచుకొని ముందుకు వెళదాం. అట్టి నడిపింపు పరిశుద్ధాత్మ ద్వారా మనకందరికీ ప్రభు యొక్క కాపరత్వములో ఆ ఆత్మ మనకి దయచేసి నడిపించునుగాక. ఆమెన్. సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలంపులకు కావలిగా ఉండునుగాక. ఆమెన్. తీసుకుందాం. సర్వశక్తియు మిక్కిలి కనికరము గల మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమును బట్టి మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు. దేవా, మీ యొక్క లేఖన భాగములను బట్టి నాయనా, ఇదిగో తండ్రి, వాక్య వివరణను బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాము. క్రీస్తు సంఘమును ప్రేమించి కళంకమైనను, ముడతైనను, అట్టిది మరి ఏదైనను లేకుండా పరిశుద్ధమైనదిగా, నిర్దోషమైనదిగా, మహిమగలగా సంఘముగా ఉండునట్లు ఆయన వాక్యం అనేటటువంటి మరి ఇదిగో వాక్యముతో ఉదక స్నానము చేయించి ఉన్నారని దేవా, ఇదిగో తండ్రి, మేము లేఖనాలు జ్ఞాపకం చేసుకుంటున్నాము. ప్రియమైన తండ్రి, ఇదిగో ఏ సంఘము కొరకైతే మీరు ప్రాణం పెట్టారో యేసుక్రీస్తు ప్రభువా, నాయన యొక్క సంఘము తండ్రి పవిత్రంగా ఉండాలని మీరు కోరుకుంటున్నారు, నిర్దోషమైనదిగా ఉండాలని కోరుకుంటున్నారు, మహిమ కలిగినదిగా ఉండాలని మీరు కోరుకుంటున్నారు. నాయన, ఎప్పటికప్పుడు తండ్రి మీ యొక్క పరిశుద్ధ వాక్యము ద్వారా తండ్రి నాయన సంఘమును అనగా విశ్వాసులను, వారి జీవితాలను తండ్రి మీరు నాయన పవిత్రీకరిస్తూ ఉన్నారు. స్తోత్రం నాయన. ఇదిగో తండ్రి దేవా, మరి ఏ విశ్వాసి అయితే వాక్యానికి దూరంగా వెళ్ళిపోతూ ఉన్నాడు, అతని జీవితం తండ్రి పాపం చేత మలినమైపోతూ ఉన్నది నాయన. ఇదిగో తండ్రి ఆ యొక్క మలినము తండ్రి మరి కాలక్రమంలో ప్రభువా ఒక రోగముగా తండ్రి అతన్ని మరణం వైపు ఈడ్చుకుని వెళ్ళేటటువంటిదిగా ఉన్నది. కాబట్టి నాయన, ఇదిగో ఎప్పటికప్పుడు మీ యొక్క వాక్యము చేత శుద్ధి చేయబడడం మాకెంతో అవసరమై ఉన్నది తండ్రి. స్తోత్రం. ఆధునిక క్రైస్తవ సంఘం కోసం మేము ప్రార్థన చేస్తూ ఉన్నాము నాయన. ఇదిగో తండ్రి, ఒకవేళ వాక్యము కన్నా తండ్రి ఆయన వాక్యమునకు వ్యతిరేకమైనటువంటి వాక్య సంబంధం లేనటువంటి బోధలు నాయన ఇదిగో వినబడుతూ ఉన్నాయేమో నాయన, వాటి వల్ల అయితే ఏ ప్రయోజనము కూడా లేదు. హృదయాన్ని కడుగలేవు, మనస్సును పవిత్రీకరించలేవు నాయన, జీవితాలను బాగు చేయలేవు తండ్రి. నాయన, మనుష్యుల యొక్క బోధలు ఎంత గొప్పగా, ఎంత వినసొంపుగా, ఎంత జ్ఞానయుక్తముగా ఉన్నప్పటికీ కూడా వాటికి ఆ శక్తి లేదు. కేవలం మీ యొక్క వాక్యము మాత్రమే కలిగి ఉన్నది. స్తోత్రము తండ్రి. కాబట్టి నాయన, విశ్వాసులైన వారందరినీ, సంఘములన్నిటినీ కూడా ఈ రీతిగా తండ్రి పవిత్రపరచమని నాయన, మీరు పవిత్రపరిచే ప్రక్రియ జరిగించినప్పుడు నాయన మీకు లోబడేటటువంటి సంఘములుగా ఉండినట్లు మీరు వచ్చినప్పుడు నాయన ఇదిగో తండ్రి నాయన వరుడైనటువంటి మీ ప్రక్కన దేవా యోగ్యమైన వధువుగా నిలవగలిగేటటువంటి రీతిగా నాయన మీరు సిద్ధపరచాలని ప్రార్థన చేస్తూ ఉన్నాము. ప్రకటించబడిన వాక్యము ప్రతి హృదయంలో నిలిచి నూరంతలుగా ఫలించినట్లు సహాయము దయచేయండి. మీ సన్నిధిలో తలలోంచిన మీ ప్రియ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. వారి హృదయ కోరికలన్నింటినీ మీరు తీర్చుమని వేడుకొంచు ఉన్నాము. ప్రియమైన తండ్రి, ఇదిగో దేవా, మరి ఎవరైతే నాయన కరోనా తండ్రి మరి వ్యాధికి గురై ప్రభువా ప్రస్తుతము నాయన ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారు దేవా, హాస్పిటల్లో జాయిన్ అయ్యి తండ్రి మరి ఇదిగో తండ్రి మరి ఆ యొక్క ట్రీట్మెంట్ గుండా వెళుతూ ఉన్నారు, హోమ్ క్వారంటైన్లో ఉన్నారు. అటువంటి వారందరి కోసం ప్రార్థన చేస్తున్నాం. ఆయన చిన్న బిడ్డలైనా పెద్దవారైనా ఏ వయసులో ఉన్నవారైనా ప్రభువా ఇదిగో వారందరినీ మీ సన్నిధిలోనికి మేము తీసుకుని వస్తున్నాం. మీ గాయపడిన హస్తములను చాపండి నాయన, మీరు ముట్టి స్వస్థపరచమని వేడుకొంచున్నాము. దేవా, సెకండ్ వేవ్ అనే ఒక మాట మేము వింటూ ఉన్నాము. ప్రియమైన తండ్రి, ఇదిగో తండ్రి అది నాయన మరి విస్తరించక మునిపే దేవా మరలా నాయన ఇదిగో నష్టదాయకమైనటువంటి రీతిగా వ్యాపించక మునిపే ప్రజలందరూ తండ్రి అప్రమత్తత కలిగి ఉండగలిగేటటువంటి నాయన ఆ యొక్క ఆలోచన జ్ఞానము మీరు అనుగ్రహించమని వేడుకొంచు ఉన్నాము.
అలాగే మా ప్రభువ గొలుసు ప్రార్థనలో తండ్రి మరి ఏకీభవిస్తున్నటువంటి నాయన ఇదిగో స్త్రీలందరినీ బట్టి మీకు వందనాలు. మీ సన్నిధిలో సమర్పించబడు ప్రభువా ప్రతి విధమైనటువంటి విజ్ఞాపనను వినే దేవునిగా మీరున్నందుకు వందనాలు. గొప్ప జవాబులతో నాయన మీ యొక్క కృపను మీరు చూపమని తండ్రి మేము ప్రార్థన చేస్తున్నాం. దేవా తిరిగి రేపు నాయన మరి ఈ రిఫర్మేషన్ డే సర్వీస్ కోసం తండ్రి మేము ఆయత్తపడవలసి ఉంటుండగా ఇదిగో తండ్రి సంఘం అంతటినీ కూడా నాయన ఇదిగో స్థానికంగా ఉన్న మా సంఘం మాత్రమే కాదు తండ్రి, సార్వత్రిక సంఘం అంతటినీ కూడా ఆయత్తపరచాలని కోరుకుంటూ ఈ రాత్రి దేవులతో నింపుమని ఘనత మహిమా ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందును నెరవేరునుగాక. మా అనుదినాహారం నేడు మాకు దయచేయము, మా ఎడల అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించుము, శోధనలోనికి తేకాదుని తప్పించుము. రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవే తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు తండ్రైన దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము ఇప్పుడు సదా మీ అందరికీ తోడై నడిపించునుగాక. ఆమేన్. సాయం కాలమునా యేసు ప్రభు వేడెదము, నీ సుదయా రసమల్క నిత్యంబు మముగావు. ఈ సాయం కాలమునా యేసు ప్రభు వేడెదము, జనకసుతా శుద్ధాత్మా ఘనదేవా స్తుతియంతుం, అనిశము జీవించిరా జంబు జేయోమామేన్. ఈ సాయం కాలమునా యేసు ప్రభు వేడెదము. అందరికీ వందనాలండి. దేవుడు మిమ్మలను మీ కుటుంబాన్ని సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. తిరిగి రేపు సాయంకాలం 7 గంటలకు రిఫర్మేషన్ డే సర్వీస్లో మనందరం కలుసుకుందాం. దేవుని కృప మీకు తోడైండునుగాక. ఆమేన్.